triplex villas at Kollur, APR Projects. సో ఇప్పుడు అంటే ఓవరాల్ గా ఇప్పుడు ఈ వస్తున్న న్యూస్ మీద కావచ్చు, లేకపోతే చికెన్ తింటే అయ్యే బాబు ఏదో అయిపోతుంది, మనకు కూడా ఏదో వ్యాధి సోకేస్తుంది, మొన్ననే కరోనా నుంచి బయటపడడం, లేనిపోని ఈ చికెన్ తిని మళ్ళీ లేనిపోని రోగాలు తెచ్చుకోవడం ఎందుకు అనుకునే చికెన్ ప్రియులకి, ఎస్పెషల్లీ నాన్ వెజ్ ప్రియులకి ఏం చెప్తారు మీరు? అంటే ప్రతిసారి ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు భయంకి గురయ్యేది అంటే సహజం. ఇప్పుడు పోల్ట్రీ నాకు తెలుసు కాబట్టి మేము ఎక్కువ భయపడము, తెలియని వాళ్ళు ఎందుకులే అనుకుంటారు. కానీ జనరల్ గా ఇవన్నీ ప్రతి ఇయర్ ఇట్లాంటి న్యూస్ వస్తున్నాయి, కానీ ఇందులో ఏ వాస్తవం లేదు. అండ్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ క్లీనెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్. ఎగ్స్ కానీ చికెన్ కానీ అసలు అనుమానం లేకుండా తినచ్చు. అండ్ వైరస్ అన్నది అది బర్డ్స్ కి సంబంధించింది, మనుషులకు సంబంధించింది కాదు. అండ్ ఈ బర్డ్ ఫ్లూ అని ఈ 2-3 రోజులు వార్తలు కొంచెం హంగామా క్రియేట్ చేసినా మీకు అంతిమంగా మీకు నెక్స్ట్ వీక్ కల్లా మళ్ళా తినాల్సిందే అని అందరూ వస్తారు. జస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా రియాక్ట్ కానీ వాళ్ళకి కొంచెం టైం కావాలి. సో ఇప్పుడు అన్ని ఫేక్ న్యూస్, వాట్సాప్ ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన అన్ని ఫేక్ న్యూస్. ఆ థంబ్నెయిల్స్ చూస్తే రేవంత్ రెడ్డి గారే చెప్పారు అన్నట్టు చూపిస్తున్నారు. యాక్చువల్ గా అయితే రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడలేదు. యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సెక్రటరీ వాళ్ళు క్లియర్ గా ఇచ్చినారు. కానీ అన్నిటినీ మనం ఏమంటారు వేరే యాంగిల్లో రాస్తే ఎవరికి దాన్ని మొత్తం చదివే టైం లేదు. సో అది ఒకరి నుంచి ఒకరు క్రియేట్ అవుతుంది. అరే తినొద్దంట అనుకుంటా కొంచెం పాకుతుంది. అందులో అసలు ఏమాత్రం వాస్తవం లేదు. హ్యాపీగా తినొచ్చు. నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ 3 గుడ్లు తిన్నా, ఇప్పుడు లంచ్ కి చికెన్ తింటా. ఇప్పుడు నాతో వస్తే మీరు కూడా తినొచ్చు. సో 70 degrees దాటినాక అసలుకి వైరస్ బతికే ఛాన్స్ లేదు. సో మనం మాక్సిమం 45 minutes to 1 hour పడుతుంది చికెన్ ఉడకడానికి. అర సెకండ్ లో వైరస్ చచ్చిపోతుంది. సో మేము అంత టైం కూడా ఉండదు అది. అండ్ జనరలీ సమ్మర్ ఇప్పుడు నెక్స్ట్ కొన్ని రోజులలో ఇంకా వేడి అవుతుంది. ఆటోమేటిక్ గా బయట కూడా అది ఉండే ఛాన్స్ లేదు. జనరల్ చలికాలం వస్తుంటది, దాని ఇంపాక్ట్ కొంచెం